మెగాస్టార్ చిరంజీవి గారికి స్వాగతం. ఆపద్బాంధవుడు చాలా సీన్స్ మెంటల్ హాస్పిటల్స్ కానీ మిగతా వాటివన్నీ కానీ ఎక్కడ చూసినా కానీ ఇట్ విల్ బి ఎ టెక్స్ట్ బుక్ ఫర్ ఆల్ ది అప్కమింగ్ ఆర్టిస్ట్. నేను ఇది ఒక మెప్పుకోలు కోసమో చిరంజీవిని పోగొట్టడం కోసమో చెప్పట్లేదు. ఇవాళ కనుక అనలైజ్ చేసి చూస్తే వాట్ ఏ పర్ఫార్మెన్స్ హి హస్ గివెన్ ఇన్ దట్ ఫిల్మ్. అన్నయ్య నమస్తే. అందరి ఇందాక నాగబాబు గారు చెప్పారు కదా, అభిమానులు అందరూ తప్పున మీ అభిమానిగా మిమ్మల్ని అడుగుతున్నా, మీరు ఒక గొప్ప సినిమా చేయాలి. I had the privilege of working with him as director of 3 films, 47 days in both Tamil and Telugu languages, Idu Kada Kadu and Rudraveena in Telugu. Working with him in initial stages of his acting career, I could find in him all the traits and potential of reaching a coveted status of a superstar in later years. And he did it so eloquently, film after film, in the celluloidal language, to reach the altar of superstardom. You have become. So how you take this opportunity on your way? I look at nobody can replace Chiranjeevi garu. He's a legend in Telugu cinema. నా మాటలు కాదు, మనందరి మాటలు. అందుకే అన్నయ్య కళ్ళల్లోకి సూటిగా చూసి చెప్తున్నా, అన్నయ్య మేమందరం ఉన్నాం. నువ్వు ఏ దారి తీసుకుంటే మా ప్రాణాలను ఇస్తాం, మా రక్తం ఇస్తాం. నువ్వు నిర్ణయించుకో ఏం చేస్తావో. సింప్లిసిటీ, హ్యూమిలిటీ, నన్నన ఇవన్నీ మాయమైపోతాయి. కానీ చిరంజీవి గారు 25 సంవత్సరాల క్రితం వచ్చినప్పుడే చాలా ఈగోతో చూడండి నా తడాక అన్నట్టు కాన్ఫిడెన్స్ గా వచ్చారు. ఆ పెద్ద పెద్ద కళ్ళల్లో అపరిమితమైన ఈగో, కాన్ఫిడెన్స్ అన్ని నేను చూశాను. కానీ ఇప్పుడు సక్సెస్ మీద సక్సెస్ వచ్చిన తర్వాత ఆ పెద్ద పెద్ద కళ్ళలో నేను చూస్తోంది నిజమైన మర్యాద, నన్నన, హ్యూమిలిటీ, ఎదుటి వాళ్ల మీద ఆప్యాయత, లవ్ అండ్ అఫెక్షన్, సింప్లిసిటీ. These are the very same qualities that has made him a true mega star. And today, సీతాకోక చిలుకలతోనూ రామచిలకలతోనూ రాగాలు తీసుకుంటూ కూర్చోవలసినవాడు ఇవాళ అసెంబ్లీ అనేటువంటి ఒక పద్మవ్యూహంలోకి వెళ్లి అక్కడ నిరంతరం పోరాటమై ఊపిరిగా జీవిస్తున్నటువంటి మహాయోధుడు చిరంజీవి గారు. ప్రథమార్థంలో సంభాషణలే లేని అడవి దొంగ, కరుణరసంతో ప్రేక్షకుల్ని కన్నీరు పెట్టించిన విజేత, పిల్లల్ని మీ అభిమాన నటుడు ఎవరనడిగితే ముక్త కంఠంతో చిరంజీవి అని చెప్పేలా చేసిన చంటబ్బాయి చిత్రం, ద్విపాత్రాభినయంతో దా దా అనే మేనరిజంతో మాస్ ప్రేక్షకుల్ని అలరించిన దొంగముగుడు, డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనే అంశాన్ని స్పృశించి రెండోసారి ఉత్తమ నటుడిగా రాష్ట్ర ప్రభుత్వ నంది అవార్డు అందుకున్న స్వయం కృషి చిత్రం. అతను అన్ని విధాలా ఏది ఇచ్చినా కూడా అతనిలో నాకు ఈ లిమిట్స్ ఉన్నాయి, ఈ లిమిటేషన్స్ ఇవి ఉన్నాయని అతనికి ఎప్పుడు బయట పడలేదు. ఈ లిమిటేషన్స్ ఉన్నాయని మనకే అనిపిస్తుంది. ఎంత తోడుకుంటే అంత ఉంది అతనిలో, అంత తోడుకోవచ్చు మనం అనేటువంటిది మనలో క్రియేట్ చేశాడు. కాబట్టి ఇట్ డిపెండ్స్ ఆన్ ది డైరెక్టర్. హీ కెన్ ఎక్స్ట్రాక్ట్ యాజ్ మచ్ వర్క్ యాజ్ పాసిబుల్. మాకు తక్కువ పిక్చర్ యాక్ట్ చేసినా యూ కెన్ సీ ది రేంజ్ ఆఫ్ హిజ్ యాక్టింగ్. 3వ దశకానికి 4వ దశకానికి నాయకుడు ఈనాడు నా పక్కన నుంచుని నన్ను గురించి మాట్లాడుతుంటే ముసల కిసలాయతే అన్నట్టు 75 ఏట కూడా నాకు ఒక రకమైనటువంటి పులకరం, ఒక పూనకం కూడా వస్తున్నాయి నాకు.
ఎందుకంటే ఆయన బృందావనాన్ని విడిచి దండకారణ్యానికి వెళ్ళాడు ఈ మధ్య. Sir, we all are missing your dance, sir. We all are missing your dance. Yeah. మీ ఎనర్జీ బికాస్ ఇప్పుడు కూడా నేను హిందీలో వెళ్ళినప్పుడు అందరూ అడిగితే హూ ఇస్ యువర్ బెస్ట్ ఫేవరెట్ డాన్స్ ఐటల్ చిరంజీవి సార్ ఇస్ మై బెస్ట్ డాన్స్. నాట్ ఓన్లీ ద డాన్స్ అయితే రియలీ దట్ స్టైల్ ఐ డోంట్ నో సమ్వాట్ ఐ లైక్ హిమ్ మచ్. ఐ డోంట్ నో హౌ, ఐ డోంట్ నో వాట్ సంథింగ్ ఇన్ హిస్ ఇన్ సంథింగ్ ఏదో ఉంది ఆయన దగ్గర, మ్యాజిక్ ఉంది. వి ఆల్ మిస్సింగ్ యువర్ డాన్స్. డాన్స్ ఫర్ అస్ మోర్ సార్, ప్లీజ్ సార్. చిరంజీవి గారు ఎప్పుడు ఎవరిని మనసులో కూడా ఆయనకి ఎంతైనా మీరు హాని చేయండి, మీరు ఆయన ఎంతైనా తిట్టండి, మీరు ఏదైనా చేయండి, ఆయన మిమ్మల్ని ప్రేమిస్తారు, ప్రేమిస్తారు, ప్రేమిస్తూనే ఉంటారు. పేరు చెప్పగానే మీకు వెంటనే అనిపించేది ఏంటి? చిరంజీవి బాస్. మీ అందరి తరఫున ప్రాక్టీస్ చేస్తున్నారు. అక్కడ చూస్తే మైకేల్ జాక్సన్, చిరంజీవి గారు అండ్ ప్రభుదేవ ముగ్గురు ఉన్నారు. ఏంటి నా ఇన్స్పిరేషన్? ముగ్గురు ఆఫ్ కోర్స్ నా ఇన్స్పిరేషన్స్. ఎందుకంటే నా బాగా గుర్తు చిరంజీవి గారికి 104 ఫీవర్, జగదేవ్ వీరు అతిలోక సుందర సినిమా షూటింగ్ చేస్తున్నారు. 104 ఫీవర్ కి ఆయన ఎంత హెవీ మూమెంట్ అంటే దినకుద్దా చమక్కరు సాంగ్ లో ఆయన మూమెంట్ చేసేసి నా బాగా గుర్తు మూమెంట్ చేస్తూనే కళ్ళు తిరిగి ఇంకా లాస్ట్ షాట్ మాస్టర్ ఇదైతే ఇక మీరు వెళ్ళిపోవచ్చు అని చెప్తున్నారు ప్రభుదేవ్ మాస్టర్. ఆయన అలా షాట్ చేశారు, ఓకే నా అన్నారు, పర్ఫెక్ట్ సార్ అన్నారు, కళ్ళు తిరిగి కింద పడిపోయారు. కళ్ళు తిరిగి కింద పడిపోతే గబ్బ తీసుకెళ్లి హాస్పిటలైజ్ చేశారు. లాస్ట్ మూమెంట్ వరకు చిరంజీవి గారికి ఏంటి అవసరం చెయ్యాలి, అప్పుడు ఎందుకు చిరంజీవి గారు ఎందుకు చేయాలి అని అప్పుడు అనుకున్నాను. నేను కష్టపడి నాకు అర్థమైంది ఏంటంటే ఆయన అలా చేశారు కాబట్టి చిరంజీవి గారు అయ్యారు. నేను అర్థమైంది అంటే మామయ్య ఎంతటి పేరు తెచ్చుకోవాలి, అందుకని ఎక్కువ పేరు తెచ్చుకోవాలనుకుంటున్నారా? ఆయన పేరు చెడగొట్టకూడదు అనేది ఎప్పుడు నా ట్రైల్. ఆయనంత పేరు ఎవరికి రాదు కానీ అట్లీస్ట్ ఆయన మాకు ఇచ్చింది మేము చెడగొట్టకుండా ఆయన మేము మమ్మల్ని చూసి గర్వపడేటట్టు ఉండాలని అయితే నా ట్రైల్. సో అదే చెప్పేసి మళ్ళీ సినిమాలు చేయాలి అని అంటే ఎక్కడో మరి వచ్చిన రాజకీయాలకు న్యాయం చేయగలనా లేదా అని చిన్న మీ మనసులో ఉంది. మేబీ నిన్న మొన్న అంతా కూడా విపరీతంగా ఫ్యాన్స్ చేయాలి, సినిమా చేయాలన్నారు, నేను కుదరద్దు అన్నాను. ఇప్పుడు గట్టిగా మళ్ళీ ఈ సినిమా చూసిన తర్వాత, ఈ ట్రయల్స్ చూసిన తర్వాత, ఇవన్నీ అయిన తర్వాత ఇప్పుడు ఫ్యాన్స్ కు నేను కుదరద్దు అని అనలేను. చూద్దాం. అదే తీసుకొచ్చినందుకు ఒకవేళ ఇఫెక్ట్ అవ్వలేదు, ఒక సినిమా చేస్తే మాత్రం మళ్ళీ రజనీకాంత్ రోబో మళ్ళీ నాకు ఇన్స్పిరేషన్. ఎంతకాలం నాకు ఇన్స్పిరేషన్ ఇంకానే ఉంటారు. సో భవిష్యత్ చెప్పను. యూ షుడ్ డూ యువర్ మై రిక్వెస్ట్. The king of cinema of this country. మేమందరం ఉన్నాం. నువ్వు ఏ దారి తీసుకుంటే మా ప్రాణాలను ఇస్తాం, మా రక్తం ఇస్తాం. నువ్వు నిర్ణయం